హాయ్ అందరికీ. ఈరోజు అయితే మీకు నల్గొండలో ఉన్న పంచముఖ హనుమాన్ టెంపుల్ చూపిస్తాను. ఇదైతే మా ఇంటికి జస్ట్ ఒక 10 మినిట్స్ అలా ఉంటుందండి దూరము. ఉగాది రోజు చక్కగా మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఈసారి అయితే ఉగాది పండగకి మేము నల్గొండలో ఉన్నా కూడా ఇప్పటివరకు ఈ టెంపుల్కి రాలేదు. ఎప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నా వచ్చిపోయే దారి నుండి చూసి దూరం నుండి దేవుని మొక్కుకోవడమే తప్ప దగ్గరికి అయితే రాలేదు. ఈరోజు ఫస్ట్ టైం వచ్చాము, అది కూడా ఉగాది రోజు. రోడ్ పైనే ఉంటుంది, చాలా సెంటిమెంట్, చాలా ఫేమస్ టెంపుల్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇది రీకన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా మంచిగా ఎవరంతా క్రౌడ్ ఏం లేదు. వెళ్ళే టైంకి కొబ్బరికాయలు అయితే ఇలా సైడ్కి కొట్టేసేయాలి. చాలా బాగుంటుంది టెంపుల్, హనుమాన్ టెంపుల్. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు ఎండలు ఎంతలా ఉంటాయంటే నల్గొండలో ఎండలు ఎక్కువగా ఉంటాయండి. చుట్టూ కొండలు ఉండడం వల్ల మేము మార్నింగ్ 8 ఆ టైంకి 8:30కి వచ్చామా, అయినా కూడా ఫుల్ ఎండ. ఇంకా దర్శనం అయితే అర్చన కూడా చేయించుకున్నాం, చాలా బాగా అయింది. ఇంకా అలా కాసేపు తీర్థం తీసుకొని ఏ టెంపుల్కి వెళ్ళినా ఖచ్చితంగా తీర్థము అక్కడ కాసేపు కూర్చొని రావాలి. ఇంకా మేము కూడా అలానే కూర్చొని వచ్చాము. అసలు అలా బయటకు వస్తే కళ్ళు అయితే ఇలా అయిపోతున్నాయి ఎండకి. రోడ్డు పైనే ఉంటుంది. ఇంకా ఇదైతే హైదరాబాద్కి అలా వెళ్తున్నప్పుడు బాగా మొక్కుకునేదని. ఫర్ ది ఫస్ట్ టైం వచ్చామా, అది కూడా ఉగాది రోజు రావడం చాలా హ్యాపీగా ఉంది. బాగా మంచిగా దర్శనం చేసుకొని ఇంకా పిల్లలతో కలిసి అందరం వచ్చాము. ఇంకా తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇటు సైడ్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుందంట, మరి ఎలా చేస్తారేమో చూడాలి. కానీ ఎప్పటి నుంచో రావాలి రావాలి అనుకున్నది ఫైనలీ ఈరోజు కుదిరింది. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇంకా టెంపుల్ దగ్గర దర్శనం అవ్వగానే ఇంకా ఎండలు ఎంతలా ఉన్నాయంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా కొబ్బరి నీళ్ళు తీసేసుకొని అలా వెళ్ళాము. ఇంకా అలా వెళ్తుంటే ఇంకా రోడ్ పైన భక్షాలు చేస్తున్నారు. ఆల్రెడీ మా మమ్మీ ఇంట్లో చేస్తున్నారు, బట్ ఆ స్మెల్కి ఇంకా మా చెల్లి కన్సీవ్ కదా, నేను కూడా ఇంకా ఒక 2 అసలు అవుట్ ఆఫ్ స్టాక్ అండి. ఎక్కడ చూసినా కూడా స్మెల్ వస్తుంది కానీ దొరకట్లేదు. ఇంకొక దగ్గర దొరికితే తినేసి అయితే ఇంటికి వెళ్ళి